భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించి ట్రయల్ రన్ చేశారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం రెండవ పంప్ హౌస్ స్విచ్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్ చేసి పూజ చేశారు. ట్రయల్ రన్ విజయవంతమవడంతో ఆనందంతో మంత్రులు డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మ ప్రణమిల్లి నమస్కరించారు. ఇక ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సేమ్ మోడల్ మఠంలో కింద అక్కడ వాటర్ కాడికి వెళ్తారు. అది పరిస్థితి. స్నానకు దిగి అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సేమ్ మోడల్ మఠంలో కింద అక్కడ వాటర్ కాడికి వెళ్తారు. అది పరిస్థితి. స్నానకు దిగి అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సేమ్ మోడల్ మఠంలో కింద అక్కడ వాటర్ కాడికి వెళ్తారు. అది పరిస్థితి. స్నానకు దిగి అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సేమ్ మోడల్ మఠంలో కింద అక్కడ వాటర్ కాడికి వెళ్తారు. అది పరిస్థితి. ఇల్లెండ్ ఏరియాకి వెళ్ళాలంటే మీరు జోలూరుపాటు అనేది పూర్తయిన తర్వాత లలితాపురం ట్యాంకులోకి లిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ అప్పట్లోనే 3000 కోట్లకి మీరు ప్లాన్ చేసి పెట్టారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అది వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మంత్రి గారు ఆలోచన ఏంటంటే ఎక్విజిషన్ కాలేదు, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇబ్బంది అయింది, కాలేదు అని పనిచేసి ఇట్లాగే 8000 కోట్ల మాదిరిగా దాన్ని నిరర్థకం చేయొద్దు అనేది అధికారులకి సూచన. ప్రియమైన కార్యదర్శులు కూడా వచ్చారు కాబట్టి ఈఎన్సీ గారు కూడా ఏం మొదలుపెట్టినా ఆ సీజన్కి మనకి ఇరిగేషన్ రావాలి. ఆ రకంగా మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఇల్లెండ్ ఏరియాకి వెళ్ళాలంటే మీరు జోలూరుపాటు అనేది పూర్తయిన తర్వాత లలితాపురం ట్యాంకులోకి లిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ అప్పట్లోనే ఈరోజు 2వ లిఫ్ట్ తర్వాత 3వ లిఫ్ట్ కూడా మనం ట్రయల్ రన్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. చిరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించక తప్పదు. ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్ అంటే ఆనాడు 2400 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని డిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తలా తోక 2 సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం.